మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకి శిక్ష పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం మతి భ్రమించింది అనుకుంటున్నాను నేను. ఆయన ఏదో మతి భ్రమించి ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పేసి బీసీ నాయకులు, జిల్లా నాయకులు పంపిస్తే ఏలూరులో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు వాళ్ళు తెలిసి తెలియని భాషతోటి వాళ్ళు మాట్లాడిన విషయాల మీద ఒక నిమిషం మీతో పంచుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బీసీల గురించి మాట్లాడుతున్నాడు. అది ఎంత హాస్యాస్పదం అంటే అసలు బీసీలకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న బంధం ఫెవికాల్ బంధం లాంటిది. దాన్ని జగన్మోహన్ రెడ్డి నాయనే విడగొట్టలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు విడగొట్టలేకపోయాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఈయనేదో బీసీలను ఉత్తరిస్తానని మాట్లాడుతున్నాడు. వీళ్ళంటారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు తెల్ల చొక్కాలు వేసుకున్నటువంటి కొంతమంది నాయకులకి పనిచేసి వాళ్ళే బీసీ నాయకులు అని చెప్పేసి అనుకుని వీళ్ళు భ్రమపడి వాళ్ళకి ఏదో చేశామని ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అట్టడుగున ఉన్నటువంటి బీసీ కుటుంబాలకి న్యాయం చేయడానికి, అట్టడుగున ఉన్నటువంటి బీసీలను ఉద్ధరించడానికి 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి అంకిత భావంతో కృషి చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కులాలకి ప్రయత్నం చేసింది. జ్ఞానాన్ని పెంపొందించవలసిందిగా శిక్షణా కేంద్రాల్లో వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. పుట్టు శిక్షణా కేంద్రాల్లో వాళ్ళకి 21,750 రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ కుట్టు మిషన్ తో కలిపి వాళ్ళ క్లాత్ గాని, కుట్టు శిక్షణా కేంద్రం నడపడం అంటే కుట్టు సూది కాడి నుంచి బటన్ కాడి నుంచి అన్ని విషయాల్లో కూడా నేర్పి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వాళ్ళు వృత్తిలో రావడానికి ఉపయోగపడే కార్యక్రమం వీళ్ళకి నచ్చట్లా. వీళ్ళకి నచ్చేది ఏంటంటే ఏదో మద్యంలో దండుకోవడం, ఇతర విషయాల్లో దండుకోవడం. ఇప్పుడు కేసులన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి బీసీ కార్డు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ప్రెస్ మీట్ లో 2027లో పాదయాత్ర చేస్తారంట. 2027లో ఏ విషయాల మీద పాదయాత్ర చేస్తాడో ఇప్పుడు ఈయన ఎలా చెప్తాడు? 2027లో ప్రభుత్వం పరిపాలించిన విధానాన్ని బట్టి 2027లో పాదయాత్ర చేసేది వద్దు అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడే డిసైడ్ చేసి చెప్తున్నాడంటే ఈయన ఏ స్టేజ్ లో ఉన్నాడో దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భారతదేశం రాష్ట్రం కూడా ఒక విషయం మీద చర్చ జరుగుతుంది. దేశమంతా కూడా ఇక్కడేదో కొంపల మూలిగిపోయినట్టు వైసీపీ నాయకులు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. బీసీలకు అన్యాయం చేస్తున్నామని చెప్పి దాంట్లో ముఖ్యంగా టైలరింగ్ విధానం పైన ఏదో 230 కోట్లు ఏదో దోసుకుంటాం చేస్తున్నామని చెప్పి ఇక్కడ నాయకులు, స్థానిక నాయకులు, ఓడిపోయిన ఎంపీ గారు కూడా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందాక మా పట్టణ పార్టీ అధ్యక్షులు శివప్రసాద్ గారు చెప్పినట్టు 21,700 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మిషన్తో అన్ని కలుపుకుని ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ 18 కంపెనీలని పిలిపించడం జరిగింది టెండర్కి. దాంట్లో 18 కంపెనీలు పాల్గొంటే 3 కంపెనీలకి టెండర్ ఇవ్వడం జరిగింది. 3 ఏరియాలో 3 కంపెనీలకి ఈ శిక్షణ ఇచ్చేదానికి అప్పచెప్పడం జరిగింది. దీంట్లో ప్రతి నియోజకవర్గానికి ఒక 4 సెంటర్లు ఇవ్వడం జరిగింది. 500 మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి అన్నీ కూడా వసతులన్నీ కలగజేసి మళ్ళీ మిషన్ ఇచ్చి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చేయడానికి ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ పట్ల నుంచి స్టాండర్డ్ ఏంటంటే బీసీలకు ఉద్ధరించడానికి పుట్టిన ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ గారు ఇవాళ బీసీ. వాళ్ళ ఏలూరు నియోజకవర్గం చూసుకుంటే అధ్యక్షుడు బీసీ, సెక్రటరీలు బీసీ. అంటే బీసీలను వెన్నంటుండి కాపాడేది తెలుగుదేశం పార్టీ. అసలు పార్టీ పుట్టిందే బీసీలను కాపాడడానికి. ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆదరణ పథకం అనేది వివిధ కులవృత్తుల వారు ఉండేవారు బీసీల్లో, వీళ్ళందరికీ ఉచితంగా ఆదరణ పథకం కదా అనేక రకమైన ఉపకరణలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మాట్లాడే ముందు అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆలోచన చెయ్యాలి. వీళ్ళందరూ కూడా ఒక్కటి కూడా కొంత లేని మాటలు మాట్లాడారు. కాబట్టి
మీకేదైనా ఉంటే మొన్న 2024 మిమ్మల్ని బీసీలందరూ కూడా చీకొట్టారు. బీసీలు చీకొట్టారు కాబట్టి 11 ఓన్లీ గెలవటం, నియోజకవర్గాలు గెలవడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడు బీసీలతో పెట్టుకోవద్దు. 11 నియోజకవర్గాలే గెలిచారు. ఈసారి సింగిల్ డిజిట్తో మీకు పరిమితం అవుతారు. కాబట్టి మీరు మాట్లాడే ముందు అవాకులు చవాకులు పేలటం కాదు. ఇక్కడ స్థానిక నాయకులు ఏదో మాట్లాడారు. అసలు ఆ స్థానిక నాయకులు మాట్లాడే వాళ్ళ పుట్టు పూర్వతలు ఎత్తే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది మనం ఈ రోజు చెప్పడం చేసుకుంటే వాళ్ళందరూ రేపు మళ్ళీ మీటింగ్ చెప్పడం తప్ప ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు మీటింగ్ చెప్పడానికి కూడా అనర్హులు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కానీ ఇవాళ మా ఏలూరు నియోజకవర్గంలో మా నాయకుడు బడేటి రాధాకృష్ణ చంటి గారు బీసీలుగా అండగా ఉండి ప్రతి ఒక్క బీసీలు ఇదవ్వాలని చేయని ఉద్దేశంతో కూడా ఇవాళ 4 సెంటర్లో కూడా ఇవాళ ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల కాడి నుంచి 1 గంట వరకు, 1 గంట కాడి నుంచి 5 గంటల వరకు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎవరైతే ఒక కమిటీ ఉన్నారో ఆ కమిటీ రండి, 4 సెంటర్లోకి వెళ్ళండి, ఎలా జరుగుతున్నాయో చూసుకోండి. అవకతవకలు ఏముంటే అప్పుడు మీకు దమ్ము ఉంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పండి తప్ప చూడకుండా చేయకోకుండా ఏదో జరిగిపోయిందని చెప్పడం అనేది సబబు కాదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత బీసీల గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకి లేదు. బీసీలకి 5 సంవత్సరాల్లో ఎటువంటి అన్యాయం చేశారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. జై జగన్ అని అనకపోతే బీసీ నాయకుడు చంద్రయ్య ఆయన్ని పీకకోసి చంపింది వైసీపీ నాయకులు కాదా అని చెప్పేసి అని అడుగుతున్నాం. ఈ గత 5 సంవత్సరాల్లో కూడా ఎంతమందిని బలి తీసుకున్నారో వైసీపీ నాయకులు అందరూ కూడా గమనించాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బీసీల కోసం మాట్లాడే అర్హత లేదని చెప్పేసి అని వైసీపీ నాయకుల్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా బీసీల కోసం చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పేసి అని ప్రకటించడం అనేది జరిగింది. ఈ వైసీపీ నాయకులు గతంలో ఏం జరిగిందో ప్రస్తుతం వచ్చి ఈ గవర్నమెంట్లో ఏం చేస్తున్నారని చెప్పేసి అని గమనించాలని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.